VG24 న్యూస్కి స్వాగతం. నేషనల్ టాలెంట్ పరీక్ష ద్వారా 2,50,00,000 స్కాలర్షిప్లు ఆంతే 2020 లాంఛనంగా ప్రారంభం. జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆకాశ్ విద్యా సంస్థలు నిర్వహించే నేషనల్ టాలెంటెడ్ హంట్ పరీక్ష ఆంతే 2026కు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ అరవింద్, స్టేట్ హెడ్ అమిత్, బ్రాంచ్ హెడ్ రాజేష్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం హన్మకొండలో గల ఆకాశ్ విద్యా సంస్థల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఉచితంగా నీట్, జేఈ కోర్సులలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2,50,00,000 రూపాయల స్కాలర్షిప్లను ఈ ఆంతే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని, పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు కూడా అందిస్తామని తెలిపారు. ఈ పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో, అదేవిధంగా ఆఫ్లైన్లో ఆకాశ్ కేంద్రాలలో మరియు వివిధ ఆకాశ్ నిర్వహించే కేంద్రాల్లో అక్టోబర్ 11 నుంచి 15, నవంబర్ 1 తేదీల్లో ఈ పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు 9 నుంచి 12వ తరగతి చదివేవారు ఎవరైనా ఆన్లైన్లో తమ వెబ్సైట్లో నమోదు చేసుకుని పోటీ పరీక్షలకు హాజరై స్కాలర్షిప్ సాధించాలని పేర్కొన్నారు. అంతే 2026 గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్ష ఇప్పటి వరకు 1,00,00,000 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారన్నారు పేర్కొన్నారు. వేలాది మంది ఉచిత శిక్షణ పొంది జాతీయ స్థాయిలో మొదటి 10 ర్యాంకుల్లో తమ స్థానాలు పదిలపరుచుకున్నారని తెలిపారు. వరంగల్ ప్రాంతంలో కూడా నీట్, జేఈ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అకాడమిక్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేను ఆకాశ్ బ్రాంచ్ హెడ్ వరంగల్, రాజేష్ యాదవ్ నా పేరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. లాస్ట్ 11 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. క్యాంపస్ కూడా చేంజ్ చేసాం, కొత్త క్యాంపస్ వచ్చింది. అండ్ నేను చాలా సంతోషంగా చెప్తున్నాను ఏంటిది అంటే, మీ సపోర్ట్తోని లోకల్ మాది కూడా ఇక్కడనే వరంగలే. మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు మీకు అందరికీ కూడా తెలుసు. వన్ ఆఫ్ యువర్ కొలీగ్ ఈజ్ మా పేరెంట్ ఉన్నారు, మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్. లాస్ట్ టైం సేమ్ యాంతేకి వచ్చాడు సార్. మీ నుంచి అదే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఆకాశ్ చాలా వరకు లోకలైజ్ అయింది. దీన్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే మనకు అంత బెటర్. ఎందుకు అంటే ఇది ఒకటే ఫ్రాంచైజ్ కాకుండా డైరెక్ట్ కంపెనీ. దీన్ని సపోర్ట్ చేస్తే లోకల్ ఎంప్లాయీ రిక్రూట్ అవుతారు, మంచి బెటర్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. లోకల్ లాంగ్వేజ్ ఉండడం, ఇప్పుడు ఇక్కడ మాట్లాడే వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు అవ్వడం వల్ల ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకు మేము బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. దీంతో ఉన్న యూజెస్ ఏంటి, ఈ ఎగ్జామ్ రాస్తే ఏం బెనిఫిట్ కావచ్చు, మీకు ఇందులో జాయిన్ అయితే ఏం బెనిఫిట్ కావచ్చు. ఒకవేళ జాయిన్ కాకపోయినా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటుంది. ఎవరైతే 9th to 12th స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఎగ్జామ్ దీనికి అప్లై చేసుకుంటే వాళ్ళ స్టాండర్డ్ తెలుస్తుంది. ఏపీ వైజ్, మన తెలంగాణ వైజ్ ఎక్కడ ఉన్నాం మేము, నేషనల్ వైజ్ ర్యాంకింగ్ ఎక్కడ ఉంది మాది, దేనికి మేము సూట్ అవుతాం. ఒకవేళ నీట్ అయితే నీట్కి ఎట్లా సూట్ అవుతాం, లేదు ఇంజనీరింగ్ అయితే మా స్టాండర్డ్ ఎక్కడ ఉంది నేషనల్ వైడ్లో. మీకు ఫ్యాకల్టీతో కూడా స్టూడెంట్తో మాట్లాడిస్తాం. దాంతో ఏమవుతుందంటే స్టూడెంట్కి అర్థమవుతుంది, తను గైడ్ చేయగలుగుతాం మేము పర్ఫెక్ట్గా. ఎక్కడ వెళ్ళొచ్చు, ఏ కోర్స్ చూస్ చేసుకోవచ్చు, ఏం చూస్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఏం ఫ్యూచర్ ఉంటుంది అనేది బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మీ నుంచి మేము సపోర్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, ఇది మ్యాక్సిమం లోకల్లో రీచ్ అయితే చాలా మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా. మేము ఎంత రీచ్ కావాలో అంత రీచ్ అవుతాం స్టూడెంట్స్కు. మీ నుంచి కూడా మాకు ఆ మ్యాక్సిమం సపోర్ట్ వస్తే కనుక ఇంకొంచెం బెటర్గా సర్వ్ చేయగలుగుతాం. దిస్ ఇయర్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ అవర్ క్యాంపస్. యాక్చువల్లీ కొత్త క్యాంపస్ వచ్చినందుకు మీరు కొంచెం ఈ లొకేషన్ పరంగా కూడా మీరు ఎక్కువ ప్రమోట్ చేయడానికి మాకు హెల్ప్ చేయగలిగితే ఎక్కువ మందికి స్టూడెంట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనకు మీ సైడ్ నుంచి వచ్చిన రిఫరెన్స్ కూడా కంపల్సరీ అది కన్సిడర్ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చెప్పండి. అండ్ ఓకే, ఆంతే ఎగ్జామ్ మనకు కండక్ట్ అవుతుంది. స్కూల్ 9th నుంచి 12th ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళు చూస్ చేసుకోవడానికి వాళ్ళు రాయొచ్చు. లాంగ్ టర్మ్ అయిపోయి దట్స్ వై. ఎగ్జామ్ ఎప్పుడు? ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 27th to 1st వరకు ఉంటుంది సార్. ఎవరైతే ఆన్లైన్లో ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు, ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆన్లైన్లో రాస్తే కనుక అక్టోబర్ 27th to 1st వరకు వాళ్ళు లాగిన్ అయ్యి మేము కూడా కాల్ చేస్తాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాసెస్, లాగిన్ ప్రాసెస్. దాంతో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదు ఆఫ్లైన్లో రావాలి, క్యాంపస్ ఒకసారి చూస్తాం, మాతో డిస్కస్ చేస్తాం ఎట్లా ఉంటుంది ఏంటిది, కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు అక్టోబర్ 11th, 25th అండ్ 1st నవంబర్ ఇక్కడ వచ్చి రాయొచ్చు. క్యాంపస్లో సెంటర్లో ఎగ్జామ్ రాయొచ్చు. వాళ్ళకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మాతో డైరెక్ట్ మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ. వాళ్ళు ఏదైతే కన్సర్న్ సబ్జెక్ట్ ఉందో దే కెన్ ఎంక్వైరీ అబౌట్ ఇట్.
అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకు ప్రయోజనం ఏమన్నా ఉందండి? ఉంటుందండి కంపల్సరీ. అంతే ఎగ్జామ్ ఏంటంటే సార్, ఈ క్లాస్ 9th to 12th స్టూడెంట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళ స్కోర్ ఎంత వచ్చింది అది మాత్రమే చూస్తారు. ఇది కాకుండా ఇక్కడ యాంతే ఎగ్జామ్ ద్వారా మేము యాంతే ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యాంతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎస్పెషల్లీ ఏంటంటే స్టూడెంట్ ఎక్కడ స్ట్రెంత్ ఉన్నాడు, ఎక్కడ వీక్ ఉన్నాడు, సో ఒక 3 పారామీటర్స్ మీద మేము ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆ సక్సెస్ రేషియో ఎలా ఉంది, అంటే ఎంతవరకు వాళ్ళు సక్సీడ్ అవ్వగలుగుతున్నారు. 2, టెస్ట్ టేకింగ్ మెథడాలజీ, ఆ క్యాపబిలిటీ ఎంత ఉంది. అండ్ 3వది, అటెంప్ట్ ఇంటెలిజెన్స్ కోషెంట్ అని ఎన్ని క్వశ్చన్లు వాళ్ళు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, అసలు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారా, ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారా, సో దట్ వాళ్ళకి రేపు ఫ్యూచర్లో వాళ్ళు నీట్ కానీ జేఈ కానీ ఏదైనా ఒలింపియాడ్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే వాళ్ళు ఎక్కడ స్టాండ్ అవుతున్నారు ఆల్ ఇండియాలో. ఈ అప్లికేషన్ బేస్డ్ స్కిల్స్ మీరు చూస్తే చాలామంది విద్యార్థులు ఎస్పెషల్లీ 10th కావచ్చు, 11th, 12th కావచ్చు, మన తెలంగాణ స్టేట్ బోర్డులో మంచి పర్సంటేజ్లు సాధిస్తున్నారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఆ టెస్టింగ్ ప్యాటర్న్కి అలవాటు అవ్వడం, ఆ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఆ ప్రెషర్లో ఆ 3 hours ఆ 6 hours ఎగ్జామ్స్లో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారు అనే కంప్లీట్ రిపోర్ట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ అంతే ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోనే పాటు జనరల్గా స్టూడెంట్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు 10th కానీ 9th కానీ 11th 12th కానీ రాస్తున్నప్పుడు ఒలింపియాడ్స్ కావచ్చు, జేఈ నీట్ కావచ్చు, చాలా స్ట్రెస్కి గురవుతారు. ఆకాష్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 15 years మేము తెలంగాణలో ఉన్నాం, గత 10 సంవత్సరాలుగా వరంగల్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏదైతే టీచ్ చేస్తారో వాళ్ళ క్లాసెస్ క్షుణ్ణంగా విని మా మెటీరియల్, మా R&D టీమ్ ఏదైతే హెడ్ ఆఫీస్లో ఉంటుందో వాళ్ళు ఎవ్రీ ఇయర్ అప్ టు డేట్ చేస్తారు. అలాగే మా టెస్టింగ్ ప్యాటర్న్ కానీ టెస్టింగ్ ఎకోసిస్టమ్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బేసికలీ పోస్ట్ టెస్ట్ ఎర్రర్ అనాలిసిస్ అనేది కూడా మేము చేస్తాం. సో ఓవరాల్గా ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కనుక పిల్లలు పేరెంట్స్ కోరుకుంటే దే కెన్ కాల్ ఆకాష్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం అన్నమాట. ఈ ఎగ్జామ్ బోత్ మనకి ఆఫ్లైన్లో ఆన్లైన్లో 2 జరుగుతుంది. ఆఫ్లైన్ వచ్చేసి October 11th, 25th, November 1st జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ 100% స్కాలర్షిప్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రం రాయాలి. లేదు మనం ఆన్లైన్లో రాద్దాం అనుకుంటే అప్ టు 80% స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది.